wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, మనకు కన్వీనర్ కోటాలో సీట్స్ కౌన్సిలింగ్ గురించి అయితే డిలే అయింది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అఫిలియేషన్ ప్రాసెస్ ఇంకా పెండింగ్ ఉంది. సో అనుబంధ ప్రక్రియ అంటే అఫిలియేషన్ ప్రాసెస్ ఈ ఏడాది కన్వీనర్ కోటాలు ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది లెక్క ఇప్పటి వరకు తేలలేదు. అనుబంధ ప్రక్రియ గుర్తింపు ప్రక్రియ ఆగిపోవడంతో ఇప్పటి వరకు ఈ యాప్సెట్ కౌన్సిలింగ్ విభాగానికి సీట్ల లెక్క రాలేదు. సో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని సెక్షన్లు, ఏ సీట్ల లెక్క ఇంకా అందాల్సి ఉంది. సో కాకపోతే ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల చూడండి లాసు. సో మనకు రాష్ట్రంలో 1.22 lakhs ప్రజెంట్ సీట్సే ఉన్నాయి. ఇంకా పెరుగుతాయి ఈసారి. ఇంకా దేంట్లో పెరుగుతాయి అనే విషయం మొత్తం ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ చివరి వరకు చూడండి. అలాగే తెలంగాణ ఈ యాప్సెట్ కౌన్సిలింగ్ ఇప్పుడు టీజీ ఈ యాప్సెట్గా మారింది. సో మీకు ఏ విషయం డౌట్ ఉన్నా గూగుల్కి వెళ్ళినా తర్వాత యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఏం రాయాలి, మీరు టీజీ ఈ యాప్సెట్ విజ్కమ్ తెలుగు విజ్కమ్ తెలుగు అని టైప్ చేస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉండబోతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వబడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయించే బాధ్యత మీదే. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఏ విషయం మిస్ కాకుండా ప్రతి కౌన్సిలింగ్లో ఎలా చేస్తే మీకు ఖచ్చితంగా టాప్ సీట్ వచ్చేలాగా, టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్ వచ్చేలాగా ట్రిక్స్ చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే 1.22 lakhs ఆల్రెడీ సీట్స్ ఉన్నాయి. ఇంతమంది మనకు క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. దాంట్లో 82,000 ఆల్రెడీ కన్వీనర్ కోటాలోని కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలి. ఇంకా పెరగనున్నాయి. కాబట్టి సీటు దొరకదు అనే ఛాన్స్ అయితే లేదు. ఓకే, అది కూడా సీట్స్ దేంట్లో పెరుగుతున్నాయి, మన కంప్యూటర్ సైన్స్లోనే పెరుగుతున్నాయి. అవి కూడా చూద్దాము. అయితే యాక్చువల్గా రూల్ ప్రకారము మిగతా సీట్లు కూడా ఐఐటి జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఎంసెట్, అవి కూడా తేలకపోతే అప్పుడు ఇంటర్ మార్క్స్ ద్వారా, ఈ 3 ప్రొసీజర్ ద్వారా. అయితే ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఆన్లైన్లో అవుతుంది కాబట్టి కౌన్సిలింగ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. కానీ మేనేజ్మెంట్ కోటాకి ఇలాంటివి ఏమీ లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది సీట్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీటు కష్టమవుతుంది. ఇప్పుడు చూడండి దేని గురించి అయితే తాపత్రయపడుతున్నారో సిఎస్సి బ్రాంచ్ హాట్ కేక్, అవే సీట్లు చాలా పెరగనున్నాయి. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో అడ్వాన్స్ ఇచ్చేసి ఉన్నారో సో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సో దీనిపైన ఎప్పుడైనా మనకు జీవో రావచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ కన్వీనర్ కోటాలో ప్రయత్నించండి. రాకపోతే అప్పుడు మనకు మేనేజ్మెంట్ కోటా. సో దీనివల్ల అందరికీ ఉపయోగంగానే ఉంటుంది. సో ఇలాంటి మంచి విషయాలు అందిస్తున్నందుకు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేరు అండ్ టెలిగ్రామ్ గ్రూప్ జాయినింగ్, ఈ 3 ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.